యేసుక్రీస్తు ప్రభువుల మీద పలికిన మాటలను ధ్యానం చేసుకొని మన జీవితాలలో దేవుడు మార్పును అనుగ్రహించి వారి మాటల ద్వారా మనం బలపరచుకోవడానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి స్తోత్రాలు. మూడవ మాట మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 26 నుంచి 27 వచనాల వరకు రాయబడింది. ఒకసారి చదువుకుందామా? యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తండ్రి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ మాటలను చాలా శ్రద్ధగా వినాలని మనం చేస్తూ ఉంటున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు శిలువలో వేలాడదీశారు. ప్రమాణం ఉదయం 9 గంటల నుంచి 13 గంటల ప్రాంతంలో వరకు ఆయనను శిలువ వేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా గురువారం రాత్రి అతనిని గెత్సేమనే తోటలో నుంచి అతన్ని బందీగా తీసుకొని వచ్చారు. రాత్రంతా కూడా అతన్ని హింసించారు, ఆయనను దూషించారు, అవమానించారు, ముందరికి ఉంచారు, రకరకాల అభ్యాసము చేస్తూ వచ్చారు. ఉదయమే హేరోదు దగ్గరికి, పిలాతు దగ్గరికి తిప్పుతూ వచ్చారు. లాస్ట్కి హేరోదు అన్నాడు, మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఆయనను సిలువ వేయమని కోరుకున్నారు. అప్పుడు హేరోదు అంటాడు, బరబ్బాను విడుదల చేయాలా, యేసును విడుదల చేయాలా అని అడిగినప్పుడు వాళ్ళు బరబ్బాను విడుదల చేయి, యేసును సిలువకు వేయన్నారు. ఆ సిలువను ఆయన మోస్తూ ఎక్కడి వరకు, గొలగొతా అనే ప్రాంతం వరకు ఆయన నడుస్తూ వచ్చారు. భారమైన సిలువను మోస్తూ ఉన్నాడు. ఆయన శరీరం అంతా కూడా రక్తం కారుతూ ఉంది. కొరడా దెబ్బలు తిన్నాడు. ఎన్ని దెబ్బలమా? 39 కొరడా దెబ్బలను కొట్టారు. కొరడా అంటే మామూలుగా ఉండదు. ఆ యొక్క ఎడ్జ్కు చిన్న చిన్న మేకులు ఉంటాయి. ఒక్కసారి వీపు మీద కొట్టినప్పుడు ఆ యొక్క మేకులు ఆ యొక్క కండకు తగులుకొని లాగినప్పుడు కండతో సహా బయటకు వచ్చాయి. అతి ఘోరంగా రోమీలు అతన్ని హింసించారు. రక్తం అంతా కారుతూ ఉంది. ఆ యెరూషలేము వీధుల్లో ఆయన శిలువను మోస్తూ వస్తూ ఉన్నాడు. తీసుకుని వచ్చారు. అక్కడికి ఆగిపోయారా? లేదు. శిలువలో ఆయనకు మేకులను కొట్టారు. 2 చేతులకు, కాళ్ళకు మేకులు కొట్టారు. మనము ఇక్కడ గమనిస్తే ఒక మెయిన్ నరుము ఉంటుంది. ఆ నరుముకు తగినట్టుగానే ఒక మేకులను కొట్టారు. రక్తస్రావం మరి ఎక్కువగా జరుగుతుంది. ఈ నరుము కట్ చేస్తే ఎక్కువసేపు బ్రతకరు కదా. మరి యేసుక్రీస్తు ప్రభువు అంతగా హింసించి, అంత బాధను అనుభవించి ఆయన ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన ఈ మాటలు పలికాడు. 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అంత శ్రమలో కూడా బాధ్యత కలిగిన ఒక మాటను ఆయన మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. యేసు తన తల్లిని మర్చిపోలేదు. ఆమె బాధ్యత ఒక్కసారి ఆయన కళ్ళ ముందుకు గుర్తొచ్చింది. మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు మరియమ్మ గర్భము ద్వారా లోకంలోనికి వచ్చాడు. పరిశుద్ధాత్మ వలన కదా. కాబట్టి లెక్క ప్రకారము ఆయన దైవ కుమారుడే, కానీ మరియసుకుడే. హల్లెలూయా. మొదటి కుమారుడిగా ఆయన బాధ్యత చాలా ఉంది కదా. బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆయన తన తల్లి బాగోగుల గురించి, ఆమె యొక్క జీవితము ఎట్లా ఉంటుందో అని ఆలోచన కలిగిన వారిగా ఉండి, ఆయన ఆలోచన ఎక్కడ చేస్తున్నాడు? ఆ శ్రమల, ఆ వేదన సమయంలో తన తల్లిని చూస్తూ ఆలోచన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణం చెందుతాడు అని ఆయనకి తెలుసు.
యోహాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధ్యతను సక్రమంగా చేయాలని యేసు ప్రభు చెబుతున్నారు. ఈ కాలంలో చాలా మంది, ఒకరిద్దరు కాదు, చాలా మంది తల్లిదండ్రులు బాధ్యతగా చూసుకోవాలనే ఆలోచన లేని వారిగా ఉన్నారు. తల్లిదండ్రులంటే చిన్న చూపు, తల్లిదండ్రులంటే ప్రేమ లేదు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన దైవ కుమారుడై కూడా తన బాధ్యతలను కరెక్ట్ గా నెరవేర్చాడు. ఈరోజు నీవు నేను ఏం చేస్తూ ఉన్నాం? ఈరోజు నీవు నేను ఏ రీతిగా మనం ఉంటున్నాం? యేసు ప్రభు ఇది కూడా ఆలోచించిండొచ్చు కదా. ఇప్పుడు నేను చనిపోతాను, ఈమె నా తల్లి కాబట్టి ఏమన్నాడు? యేసు ప్రభు ఏమన్నా దొంగ అన్నారు కదా. ఆయన నిందలు వేశారు కదా. ఆ నిందలు వేసినప్పుడు యేసు ప్రభు యొక్క తల్లి మరియమ్మ నచ్చినట్లే అసలు వేస్తున్నారే ఆ యేసు ప్రభు వాళ్ళ అమ్మ, ఆయన దొంగ, ఈమె దొంగ అని అవమానాలు పాలవుతుండే నా తల్లి కష్టాలు పాలవుతుండే, అయ్యో అని ఆలోచన చేసిన ఆయన తన బాధ్యతను ఇంకొకరికి అప్పగించాడు. ఆ నిందలు అవమానాలు పడకుండా ఆమెను సంరక్షించడానికి ఒక వ్యక్తిని ఇచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. ఎప్పుడు ఎక్కడ మన కుటుంబము పట్ల బాధ్యత ఉండాలి. అందుకే నిర్గమకాండంలో ఒక మాట 20 అధ్యాయం 12 వచనం, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవుడు ఏదైనా రాస్తే ఉనికి రాపినమ్మా, తన కారణం అనేది ఉంది. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నీ కుటుంబమును నువ్వు ప్రేమించు, నీ కుటుంబంలో నీకు ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చు. ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక కోడలిగా, ఒక అల్లుడిగా, ఒక మనవుడిగా, ఒక మనవరాలిగా, ఏ బాధ్యతలైతే దేవుడు నీకు ఇచ్చాడో దాన్ని సక్రమంగా నెరవేర్చేవారుగా. మరి కాదు, చాలా మందితో నేను మాట్లాడుతుంటాను, చాలా మంది నాతో మాట్లాడుతూ ఉంటారు, చాలా మంది వాళ్ళ పరిస్థితులు నాకు చెప్తూ ఉంటారు, వింటూ ఉంటారు. విన్నప్పుడు ఒకసారి నాకు అనిపిస్తుంది, అరే వీళ్ళు దేవుడి బిడ్డలు అంటారు, ప్రార్థన అంటారు, వాక్యం అంటారు, అన్నీ చెప్తారు, కానీ క్షమించి ప్రేమించలేని స్థితిలో ఉన్నారే. భర్త కోసమో భార్య కోసమో పనులను చూసుకోలేని స్థితిలో ఉంటున్నారే. అక్క చెల్లెల కోసమో భార్యను చూసుకోలేక బాధ్యతను సరిగ్గా చూసుకోలేకపోతున్నారే. ఎంత తప్పు కదా. దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతను మనం కరెక్ట్గా చేయాలి. కొంతమంది కొడుకులు తల్లులతో మాట్లాడు, కొంతమంది కొడుకులు తండ్రులతో మాట్లాడు. వాళ్ళు మాట్లాడిన వారికి ఇష్టం లేదు, గొడవలైతాయి. ఎందుకో దేవుడి వాక్యం ఏం చెప్తుంది? నీ తండ్రిని సన్మానించి గౌరవించు. నువ్వు చేయాల్సిన ప్రతి బాధ్యత నువ్వు చేయాలంటే నీ భార్యను హత్తుకోమన్నాడు, కానీ ఎంతసేపు తల్లిదండ్రులను రెండు బాధ్యతలను కరెక్ట్ గా నువ్వు నెరవేర్చే వ్యక్తిగా నువ్వు కుటుంబంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. నీ కుటుంబాన్ని ప్రేమించు. యేసుక్రీస్తు ప్రభు నీ కుటుంబాన్ని ప్రేమించమని ఇక్కడ చెప్తున్నాడు. బాధ్యత కలిగి పని చేయి. కష్టపడి నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ భార్య కొరకు నీ కుటుంబాన్ని ప్రేమించు. ఏ పరిస్థితిలో ఉన్నా నీ కుటుంబాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు. యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఉన్నాడు, రక్తము కారుతూ ఉంది. ఆయన ఏమన్నాడు? తల్లిని నిర్లక్ష్యము చేయలేదు. నేనే అప్పుల్లో ఉన్నా, నేనే సమస్యలో ఉన్నా, నేనే ఇరుకులో ఉన్నా, నేనే ఇబ్బందులో ఉన్నా, నా ఇల్లు జరిగే కష్టం నిన్ను నేను ఎట్లా చూసుకుంటాను? నాకు అవసరం లేదు. నువ్వు సపరేట్ ఉండు, నిన్ను నువ్వు వండుకో, నిన్ను నువ్వు తిను, నా భార్య పిల్లలు మాత్రమే నేను చూసుకుంటాను. తప్పు కదా. ఆ పరిస్థితిలో ఉండి తల్లి గురించి ఆలోచించిన యేసయ్య నీకు నాకు ఏం చెప్తున్నాడు? నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను కన్న నీ తల్లిదండ్రులను నువ్వు మరవవద్దు. హల్లెలూయా. అందరూ తమ కుటుంబాన్ని గౌరవించమంటున్నాడు. కుటుంబంలో మనందరం ఒకటే. వేరే వేరే ప్రాంతాల నుంచి, వేరే వేరే పరిస్థితుల నుంచి మనం వచ్చినాక ఒక కుటుంబంగా దేవుడు చేసిన తర్వాత ఆ ఇంటి తల్లిదండ్రులు, ఈ ఇంటి అత్తమామలు మనమందరము ఒకటే. ఒకరిని ఒకరు మనము గౌరవించుకొని బ్రతకాలి. హల్లెలూయా. సంగమం కూడా మనము అదే రీతిగా ఉండాలి. బాధ్యత కలిగిన వారిగా ఈ కుటుంబం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
ఇక మీదట పరజనులు పరదేశులై ఉండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారనై ఉన్నారు. మనమందరం ఎవరిప్పుడు దేవుని ఇంటి వారము, ఒక్క కుటుంబము. కాబట్టి ఈ కుటుంబంలో ఎవరికి కష్టము కలిగినా, ఎవరికి బాధ కలిగినా, ఎవరికి నొప్పి కలిగినా, ఎవరికి వేదన కలిగినా, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఒకరికొకరు బాధ్యత కలిగిన వారిగా సహాయం చేసేవారిగా మనము ఉండాలి. నిర్లక్ష్యమా చేయకూడదు. మా వాళ్ళు కాదులే, మా కులం కాదులే, మా జాతి కాదులే, మా మతము కాదులే, మా వాళ్ళు కాదులే, మాకేం సంబంధము అనుకోకుండా మనము ఒక దేవుని ఇంటి వారమై ఉన్నాము. కాబట్టి ఆయన పిల్లలుగా మనం పిలువబడుతున్నాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా బాధ్యత కలిగి ఉన్నాడో, నిర్లక్ష్యము చేయగా తల్లిని ఏ రీతిగా ఆయన ప్రేమించాడో, ఈ సమయంలో ఉన్న ప్రతి ఒక్కరు అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, మరి తల్లి తండ్రులుగా మనము బాధ్యతను వహించి ఒకరినొకరు ప్రేమించి ఒకరినొకరు సన్మానించి ఒకరినొకరు సంరక్షించుకునే వారిగా మనము ఉండాలి. బయట ప్రపంచంతో మనకు పని లేదు. క్రీస్తు సత్తులో ఆయన శిరస్సు, మనము ఆయన శరీరము, మనము ఆయన అవయవములై ఉన్నాము. హల్లెలూయా. మనము దేవుని వారమై ఉన్నాము, బాధ్యత కలిగిన బిడ్డలుగా. ఈరోజు జానకు ప్రాబ్లం వస్తే సంగమంతా నిలబడాలి. ఈరోజు నీకు ప్రాబ్లం వస్తే సంగమంతా నిలబడాలి. ఈరోజు పిల్లలకి ప్రాబ్లం వస్తే సంగమంతా పరిగెత్తాలి. చేసే సమస్య వస్తే కుటుంబాలన్నీ కూడా నిలబడాలి. మనం ఒక కుటుంబీకులు బాధ్యత కలిగి ఉండాలి. వాళ్ళకైతే మాకేందుకు, వాళ్ళకి వస్తే మాకేందుకు, వాళ్ళకేమో గొడవైతే మాకేందుకు కాదు. మనము ఒక ఇంటి వారము. హల్లెలూయా. బాధ్యత కలిగిన సంఘముగా మనం ఉండాలి. హల్లెలూయా. యేసు బాధ్యతను తన శిష్యుడికి అప్పగించాడు. ఈరోజు మనందరికీ దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడమ్మా కదా. తల్లిని శిష్యుడి చేతికి అప్పగించాడు. శిష్యుడికి అంటే ఇదిగో ఈమెని తల్లి అని వెంటనే ఆయన ఏం చేశాడు? ఆ క్షణమే తన ఇంట చేర్చుకొనెను అని రాయబడింది. ఎంత స్పష్టంగా దేవుని వాక్యం రాశాడు. ఆ క్షణం అంటే ఒక బాధ్యతను తాను తీసుకున్నాడు. యేసు ప్రభుతో శిలువ దగ్గరికి పోయి, యేసు ప్రభా ఇంకా 10 మంది ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పలేదు, పేతురుకి ఎందుకు చెప్పలేదు, యాకోబుకి ఎందుకు చెప్పలేదు, తోమాకి ఎందుకు చెప్పలేదు, చెప్పు, వాళ్ళందరూ ఉన్నారు కదా, నటానికి చెప్పు, వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు అని పేర్లను ఇక్కడ ప్రస్తావించలేదు. తనకిచ్చిన బాధ్యతను ఆయన తీసుకొని ఆ క్షణం నుండే ఆయన తన ఇంట చేర్చుకున్నాడు. ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్కు ఏదైనా పని అప్పచెప్పినప్పుడు వారు చెయ్యగలరు అనే ఆలోచనతోనే దేవుడు వారికి ఇస్తాడు. ఇచ్చినప్పుడు దాన్ని మనం స్వీకరించే వారికి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు సంఘంలో నీకు ఒక బాధ్యతను దేవుడు ఇచ్చినప్పుడు అది నువ్వు చేయగలవు, నీ ద్వారా జరుగుతుందని దేవుడికి తెలుసు. కాబట్టి ఆ పనిని దేవుడికి అర్పించినప్పుడు దాన్ని తోసివేసి నువ్వు పక్కకు వెళ్ళిపోతున్నావు. ఈరోజు నీ యొక్క కుటుంబమే ముఖ్యమైపోయింది, నీ యొక్క బంధువులే ముఖ్యమైపోయినా, నీ స్నేహితులే ముఖ్యమైపోయినా, సంఘంలో ఉన్న బాధ్యతలను ఎవరు కూడా పట్టించుకోరు. నేను కానులే, వినోద్ చేస్తానులే, నేను కానులే, నతానియేలు చేస్తానులే, నేను కానులే, బిలీవ్ చేస్తానులే అని మనుషుల మీద సాకులు చెప్తూ పక్కకు వెళ్ళిపోతున్నా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం అందరం ఒకటే ఉంటున్నాం. దేవుని సన్నిధిలో మనం అందరం ఒకటే. మనకు ఈరోజు ఈ బాధ్యత అప్పగించినప్పుడు దాన్ని నెరవేర్చినప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నా నమ్మకమైన మంచి దాసుడు, కొంచెం నమ్మకంగా ఉన్నావు, వెరీ గుడ్ అని దేవుడు మెచ్చుకుంటాడు. ఈరోజు మెచ్చుకునే రీతిలో మనం ఉండాలి. కష్టపడి దేవుడు అయ్యో వీరికి ఎందుకు నేను రెస్పాన్సిబిలిటీ ఇచ్చాను, వేరే వాళ్ళకి ఇచ్చితే బాగుండేది కదా అనుకునే రీతిలో మనం ఉండకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన బాధ్యతలను మర్చిపోకుండా జాగ్రత్త కలిగిన వారిగా, మెలకువ కలిగిన వారిగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఏ బాధ్యత దేవుడు ఇచ్చాడో, అది నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నువ్వు చదువుకున్న దగ్గర కావచ్చు, నువ్వు పరిచయం చేసే దగ్గర కావచ్చు, నీ సంఘంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. దేవాలయాన్ని కుటుంబాన్ని ఇచ్చాడు, ఈ సంఘం ఇచ్చాడు, పరిచయం ఇచ్చాడు. ప్రభా నేను ఏ రీతిగా ఈ బాధ్యత నెరవేర్చాలో నాకు బోధించు ప్రభా అని నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు. జ్ఞానం అనుగ్రహించి నడిపించగలిగిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మరి యోహాను తల్లిని చేర్చుకున్నాడు, తన బాధ్యతను నెరవేర్చుకున్నాడు. ఈరోజు నీకు ఇచ్చిన బాధ్యత ఏంటి?
సంఘంలో ప్రార్థన చేసే బాధ్యత నీకు ఇచ్చాడు. సంఘంలో సువార్త చెప్పే బాధ్యత నీకు ఇచ్చాడు. సంఘంలో ఇతరులకు ప్రార్థించి ఇతర కుటుంబాలు దర్శించే బాధ్యత నీకు ఇచ్చాడు. సంఘం వరకు నేను దివారాత్రులు మరి మొదలుపెట్టే నీకు బాధ్యత ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు? ఆ బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నావా? సంఘాన్ని పోషించే వారిగా దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చిన సంఘంలో పోషించలేని స్థితిలో ఉన్నావా? బాధ్యతను పక్కన పెట్టాడు. నాకు కాదు, వేరే వాళ్ళు. సంఘంలో ప్రతి ఒక్కరికి ఒక బాధ్యతను దేవుడు ఇచ్చాడు. ఆ బాధ్యతలను నెరవేర్చే వారిగా మనము ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు మనకి చూపించాడు కదా, వేదనలు, దుఃఖములు, శ్రమలు, కన్నీరు కాల్చి రక్తము కాలిపోతున్నారు. తల్లిని మర్చిపోలేదు. ఏ స్థితి వచ్చినా నీ శారీరకమైన తల్లిదండ్రులను మరవకుండా, నీ ఆత్మీయమైన తల్లిదండ్రులను మరవకుండా, నీ ఆత్మీయమైన సంఘంలో ఉంటున్న వారిని మరవకుండా నీ బాధ్యతలను నెరవేర్చాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మాకు చాలా సంతోషం అవుతుంది తెలుసా, మీకు ఈ చెప్పవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను. వారి గొప్ప అని కాదు, కానీ నాకెప్పుడు బాగలేదన్నా కూడా బాగా చెప్తున్నాను కానీ నాకెప్పుడు బాగలేదు అని అన్నప్పుడు వెంటనే ప్రియాంక నాకు ఫోన్ చేస్తుంది. ప్రియాంక ఫోన్ చేసి, అంటే నేను అన్నం పప్పు చేసి పంపుతాను, మీరు వండద్దండి, అందరికీ మీకు ఏం కావాలో నేను పంపుతాను. మొదటిసారి నాకు బాగాలేదు, ఇంట్లో మాడబిడ్డ ఉంది, అయినా కూడా ప్రియాంక ఆ రాత్రి కావాల్సిన వెజిటేబుల్ కర్రీ చేసి పంపించింది. ఆ పరిస్థితి ఆమె ప్రెగ్నెంట్, పిల్లోడు ఉన్నాడు, కానీ ఆమె బాధ్యత నా సొంత కాపాడి ఇంటిలో ఈరోజు బాగాలేదు పరిస్థితి. ప్రతి విషయంలో బిడ్డ మరి జాగ్రత్త తీసుకుంటుంది. అడుగుతుంది ఫోన్ చేసి, ఏమైనా తిన్నారా, ఏమైనా చేశారా, ఏమైనా చేసి పంపించాను. అది ఆమె తల్లిదండ్రులుగా, ఆత్మీయుల తల్లిదండ్రులుగా మమ్మల్ని భావిస్తుంది కాబట్టి ఏదో ఒక రీతిగా నాకు సహాయపడాలని కోరుకుంటుంది. అదే రీతిగా జేమ్స్ కూడా ఎక్కడున్న బాధ్యత కలిగిన వ్యక్తిగా సంఘంలో పనిచేయడానికి, ఇది నా సంఘం, నా ఇల్లు అని ఇంతమంది ఉన్న ఒక్క ముగ్గురు మాత్రమే పనిచేయగలిగారు. ఒకటి వినోద్, రెండోది నతానియల్, మూడోది జేమ్స్. జేమ్స్ అయితే ఈ పనంతా పూర్తయ్యే వరకు మరి ఇంటి దగ్గర కూడా ఉండేవాడు కాదు. వాడు ప్రశాంత్ అడిగేవాడంటే, ఏం ఎప్పుడు చర్చలోనే ఉంటావు, ఏం ఇంటి దగ్గర ఉండవా డాడీ అని అడిగేవాడు. మరి బాధ్యత మేము చెప్పలేదు జేమ్స్కి, ఆయన కనిపించింది. ఈ యొక్క ప్రభుత్వ టేబుల్, ఆ కానుక బాక్స్, ఆ పుల్పీటు, ఆ కబోర్డు, ఇవన్నీ చేయాలని అతనికి బాధ్యత. ఇది నా మందిరము నేను చేయాలనుకున్నాను కాబట్టి చేయగలిగాను. ఈ క్రాస్ చిన్న చేయాలనుకున్నాడు కాబట్టి బాధ్యత. బయట బాప్తిసం చేయాలనిపించుకున్నాడు కాబట్టి అది బాధ్యత. ఈరోజు